ప్రభా ఈ కూడికి ఆధిపత్యం వహించండి ప్రభా. కానీ కనిపించని అంధకార దురాత్మ సమూహములు, ఆకాశ మండలమును దురాత్మ సమూహములను, కానీ కనిపించని చీకటి అంధకార శక్తులను, వాని యొక్క సాతాను యొక్క తండ్రి క్రియలను సంపూర్తిగా యేసు నామమున లయపరుస్తూ నీ కృపను కోరుకుంటున్నాం దేవా. వాని తండ్రి నీ నామున్న తను వాడిని పారుతోనండి. ఇక్కడ మీ సన్నిధి మాత్రం ఉంచండి. ఇక్కడ మీ రక్త వృక్షం మమ్మల్ని మీ యొక్క తండ్రి సహవాసాన్ని మీ తండ్రి మరొకసారి నీ హస్తగతం చేస్తున్నాం. ఈ సహవాసానికి ఆధిపత్యం వహించండి. మీ నామాన్ని మహిమ తెచ్చుకోండి యేసయ్యా. ఎంతైనా నమ్మదైన దేవుడు, పూజారుడు, సర్వశక్తి గల దేవుడు అయా నీకు వందనములు. మా మంచి కాపరి, మా సృష్టికర్త, మా జీవమునకు మా ఉనికికి ఆధారభూతుడా మరొకసారి స్తుతిస్తూ ఉన్నాం. ఈ సమయమందు తండ్రి రక్షక దయతో మమ్మల్ని కరుణించి మేలుకై జ్ఞాపకం చేసుకోమని విశ్వాసంతో మమ్మల్ని రక్త ప్రోక్షణ తీసుకొని వస్తూ ఈ కొడుకు మీరే ఆధిపత్యం వహించమని ప్రభా. మా తండ్రి మొదటి నుంచి ఆఖరి వరకు ప్రభా మీరు మీకు మాటలు నేసి ప్రభావం మాత్రం మహింపరచబట్టకు సహాయం చేయండి. మైకెంతం ద్వారా అనేకులు ప్రభా నీ స్వరం వినగలిగినట్లు వారి హృదయాలు రక్త కార్యం జరిగినట్లు ప్రార్థిస్తున్నాం దేవా. మీ సన్నిధి మాత్రం ఉంచమని, మీ దాసు నన్నుకు మరుగుపరచమని, పరిశుద్ధాత్మిక తలంపు మాత్రమే నీ యొక్క స్వరాన్ని మాత్రమే పరలోక సింహాసనం నుండి విడుదల చేయవలసిందిగా ప్రార్థిస్తూ ఘనత మహిమ ప్రభావంలో ఆరోపిస్తూ రక్షకుడైన యేసు ప్రశస్త నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు గొప్ప కార్యములు చేసేనని మనం ఉత్సహించదము అనే పాట తీయండి. రెండు 242 పాట సంఖ్య 242 సియోను గీతంలో నుండి ఇంకొక పాట పుస్తకం అయితే పాత 242. ప్రభు గొప్ప కార్యములు చేసెనని మనము ఉత్సాహించెదము. ప్రభు గొప్ప కార్యములు చేసెనని మనము ఉత్సాహించెదము. ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించెనా. ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించెనా. ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. పాత్రులముగా సేవింతుము, పాత్రులముగా సేవింతుము. దైవ కార్యములు జనముల మధ్య ప్రసిద్ధి చేయుదము. దైవ కార్యములు జనముల మధ్య ప్రసిద్ధి చేయుదము. దేవుని ఆశ్చర్య కార్యము మనలో ధ్యానించి పాడెదము. దేవుని ఆశ్చర్య కార్యము మనలో ధ్యానించి పాడెదము. ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. పాత్రులముగా సేవింతుము, పాత్రులముగా సేవింతుము.
సంగీత గానములతోను సంతించుచు ప్రభుని సంగీత గానములతోను సంతించుచు ప్రభుని సీతారాధర మండలములతో మనమాటించెదము సీతారాధర మండలములతో మనమాటించెదము ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే పాత్రులముగతే వింతోము పాత్రులముగతే వింతోము మనములన్నీయు బలగించి ఘన కార్యములను చేస్తే మన భారములన్నీయు తొలగించి ఘన కార్యములను చేస్తే పాడుతు గణపరచెదము జాతించెద బిలలో దినమేలా పాడుతు గణపరచెదము జాతించెద బిలలో ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే పాత్రులముగతే వింతుము పాత్రులముగతే వింతుము నూతన కార్యములు చేయువాడు ప్రభువాశ్చర్యకరుడు నూతన కార్యములు చేయువాడు ప్రభువాశ్చర్యకరుడు బలమగు కార్యములు చేయువాడాయనే ధైర్యముగా పాడేదం బలమగు కార్యములు చేయువాడాయనే ధైర్యముగా పాడేదం ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే పాత్రులముగతే వింతుము పాత్రులముగతే వింతుము సౌందర్యముల్ గలవాడు క్షేమమునిచ్చువాడు ప్రేమ సౌందర్యముల్ గలవాడు క్షేమమునిచ్చువాడు మహిమైశ్వర్యములు గలవాడాయ పొగడెదము మహిమైశ్వర్యములు గలవాడాయనే మహిని పొగడెదము ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంత
వరకు కాచి పాత్రులముగసే వింతుము పాత్రులముగసే వింతుము మనకెన్నో వాగ్దానములిచ్చే మనమను భావించితిమి మనకెన్నో వాగ్దానములిచ్చే మనమను భావించితిమి ఘనత మహిమ ప్రభావము ప్రభునకే హల్లెలూయా ఆమేన్ ఘనత మహిమ ప్రభావము ప్రభునకే హల్లెలూయా ఆమేన్ ఆహా స్తోత్రము స్తోత్రములు ఎంతవరకు కాచి ఆహా స్తోత్రము స్తోత్రములు ఎంతవరకు కాచి పాత్రులముగసే వింతుము పాత్రులముగసే వింతుము ప్రభు గొప్ప కార్యములు చేసినని మనము సాయించెదము ప్రభు గొప్ప కార్యములు చేసినని మనము సాయించెదము ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించే ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించే స్తోత్రము స్తోత్రములు ఎంతవరకు కాచే స్తోత్రము స్తోత్రములు ఎంతవరకు కాచే పాత్రులముగసే వింతుము పాత్రులముగసే వింతుము రెండవ పాటగా 192 పాడుతుందా పాట 190 నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు నా ప్రియమైన యేసు ప్రభు ఆపద దినములలో నా ప్రభుని తలచితిని ఆపద దినములలో నా ప్రభుని తలచితిని దేవాని దయతోడని నాదాశ్రయం పొందితిని దేవాని దయతోడని నాదాశ్రయం పొందితిని నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు
నా ప్రియమైన యేసు ప్రభు. ఒక క్షణ సమయములో నశించు నా జీవితం. ఒక క్షణ సమయములో నశించు నా జీవితం. నా హృదయం మార్చితివి దేవా, కృపతోనే జీవించుటకై. నా హృదయం మార్చితివి దేవా, కృపతోనే జీవించుటకై. నా ప్రియమైన యేసు ప్రభు, వేలాది స్తోత్రములు. నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు. నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు, పాపములు కాములో నే పాపిగా జీవించితిని. పాపములు కాములో నే పాపిగా జీవించితిని. శుద్ధ హృదయమిచ్చావు దేవా, నిన్ను దర్శించుటకై. శుద్ధ హృదయమిచ్చావు దేవా, నిన్ను దర్శించుటకై. నా ప్రియమైన యేసు ప్రభు, వేలాది స్తోత్రములు. నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు. నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు, ఈ దినమునే పాడుట నీ వలనే యేసు ప్రభు. ఈ దినమునే పాడుట నీ వలనే యేసు ప్రభు. ఎల్లప్పుడు నే పాడేదన్ దేవా, నా యందు వసించుము. ఎల్లప్పుడు నే పాడేదన్ దేవా, నా యందు వసించుము. నా ప్రియమైన యేసు ప్రభు, వేలాది స్తోత్రములు. నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు. నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు, మందిర సమృద్ధిని నీ ప్రజల సహవాసమును. మందిర సమృద్ధిని నీ ప్రజల సహవాసమును. నీ సన్నిధి ఆనందమును దేవా, నేను సగితివి. నీ సన్నిధి ఆనందమును దేవా, కృపతో నేను సగితివి. నా ప్రియమైన యేసు ప్రభు,
వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు నా ప్రియమైన యేసు ప్రభు. మరొక పాట చివరి పాట పాడుకుంటాం. అమ్మ కోట లేదా కూర్చోమని దేవుడు వాక్యం దేవుడు తన పట్ల చేసిన మేలు బట్టి మనం ఇప్పుడు పాడిన పాట కూడా భయంకర మరణం నుండి యాక్సిడెంట్ తప్పించబడ్డ తర్వాతనే రాసిన పాట కాబట్టి ఈ దినం కోటైన కూడా దేవుడు ఆరోగ్యం కాపాడిన కనుక ఆయన స్థితించడంతో అవసరమైంది. చివరిగా మనము మూడవ 39 పాట పాడుకుంటాం. పాట 336 ఈ పాటలో వచ్చినారనే వచ్చిన మార్చి వచ్చిన పాడుకుంటాం. మొదటిది, మూడవది, ఐదవది అట్లా చివరి పాడుకుంటాం. 339 పాట 336. వినుడి సోదరులారా నా యేసు ప్రభు ఇలకే తెంచెన్. వినుడి సోదరులారా నా యేసు ప్రభు ఇలకే తెంచెన్. ఇలకే తెంచెన్ ముక్తిని దేశన్. ఇలకే తెంచెన్ ముక్తిని దేశన్. పాపుల విడిపించన్ విడిపించలేదు ఇలకే తెంచెన్. పాపుల విడిపించన్ విడిపించలేదు ఇలకే తెంచెన్. వినుడి సోదరులారా నా యేసు ప్రభు ఇలకే తెంచెన్. వినుడి సోదరులారా నా యేసు ప్రభు ఇలకే తెంచెన్. స్వర్గీయ తండ్రికి ఏక కుమారుడు. స్వర్గీయ తండ్రికి ఏక కుమారుడు. మనుష్య పుత్రుండాయన్ పుత్రుండుగా ఇలకే తెంచెన్. మనుష్య పుత్రుండాయన్ పుత్రుండుగా ఇలకే తెంచెన్. వినుడి సోదరులారా నా యేసు ప్రభు ఇలకే తెంచెన్. వినుడి సోదరులారా నా యేసు ప్రభు ఇలకే తెంచెన్. దుష్టరులా శుద్ధుల చేసెను. దుష్టరులా శుద్ధుల చేసెను. కట్టిన వారిని లేకుటకేతు ఇలకే తెంచెన్. కట్టిన వారిని లేకుటకేతు ఇలకే తెంచెన్. వినుడి సోదరులారా నా యేసు ప్రభు ఇలకే తెంచెన్. వినుడి సోదరులారా నా యేసు ప్రభు ఇలకే తెంచెన్. పాపములో నీవు పడియుండగా పాపములో నీవు పడియుండగా పవిత్ర ప్రేమను చూపించలేదు ఇలకే తెంచెన్. పవిత్ర ప్రేమను చూపించలేదు ఇలకే తెంచెన్. వినుడి సోదరులారా నా యేసు ప్రభు ఇలకే తెంచెన్. వినుడి సోదరులారా నా యేసు ప్రభు
ఇలాకే టెన్షన్ పాపుల కొరకై సిలువను మోసం పాపుల కొరకై సిలువను మోసం రక్తమును చిందింపనితో ఇలాకే టెన్షన్ రక్తమును చిందించనేసు ఇలాకే టెన్షన్ వినుడి సోదరులారా నా యేసు ప్రభు ఇలాకే టెన్షన్ వినుడి సోదరులారా నా యేసు ప్రభు ఇలాకే టెన్షన్ యేసు నామమున విశ్వాసముంచుము యేసు నామమున విశ్వాసముంచుము నిశ్చయముగా రక్షించనేసు ఇలాకే టెన్షన్ నిశ్చయముగా రక్షించనేసు ఇలాకే టెన్షన్ వినుడి సోదరులారా నా యేసు ప్రభు ఇలాకే టెన్షన్ వినుడి సోదరులారా నా యేసు ప్రభు ఇలాకే టెన్షన్ మహిమ ఘనత మా యేసు ప్రభునకే మహిమ ఘనత మా యేసు ప్రభునకే మమ్ముల తండ్రితో ఇలాకే టెన్షన్ మమ్ముల తండ్రితో చేసుటకేసు ఇలాకే టెన్షన్ వినుడి సోదరులారా నా యేసు ప్రభు ఇలాకే టెన్షన్ వినుడి సోదరులారా నా యేసు ప్రభు ఇలాకే టెన్షన్ వాక్య భాగంలోకి వెళ్తాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుంటాం. ఈ బ్రదర్ పేరు ఏం పేరుందా? కోటయ్య స్వాతి. కోటయ్య స్వామి. ప్రార్థన చేసుకుందాము. కోటయ్య గారు ఎక్కడున్నా సరే ఇక్కడికి వచ్చి కూర్చోవాలి. కోటయ్య అండ్ స్వప్న మీరిద్దరు ఎక్కడున్నా సరే ఇక్కడ వచ్చి మీటింగ్లో కూర్చోండి. ఆ వంట చేసే వాళ్ళ దగ్గర ఒకే ఒక పర్సన్ ఉండాలా. మిగతా వాళ్ళందరూ కూడా దయచేసి ఇట్స్ మై రిక్వెస్ట్, యేసు నామమున మిమ్మల్ని మనవి చేసేది ఏంటంటే కొద్దిసేపు, నేను ఎక్కువసేపు కూడా ఏం చెప్పను, ఒక్క అర్ధగంట లేకపోతే 20 నిమిషాలు మహా అంటే దేవుని వాక్యం వినవలసిందిగా యేసు నామమున మనవి చేస్తున్నాం. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా పరలోక తండ్రి, మహాపరిశుద్ధుడవైన దేవ, మహాగణుడు, మహోన్నతుడు, నిత్య నివాసివైన తండ్రి, యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున మాకు అనుగ్రహించిన యొక్క శ్రేష్టమైన ధన్యకరమైన సమయం స్తుతిస్తున్నాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామము సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అనే మాటకై స్తుతిస్తున్నాం. పరలోక తండ్రి, కోటయ్య గారి విషయంలో మీరు చేసిన మేలన్నిటికై కూడా స్తోత్రాలు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతని తప్పించెదను, అతడు నా నామం నెరిగినవాడు కనుక నేను అతని గణపరచెదను, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించేదను అనే మాటగా స్తుతిస్తున్నాం. పరలోక తండ్రి, మరి కృతజ్ఞత కూడిక కలిగి ఉండే భాగ్యాన్ని ఇచ్చినారు. ప్రాణాపాయం నుండి మరి నాయన మీరు కోటయ్య గారిని తప్పించినారు, మీకు వెళ్ళలేని వందనాలు. పరలోక తండ్రి, కృతజ్ఞతగా మరి నాయన యొక్క కూడిక ఏర్పాటు చేసిన విధానంపై కూడా స్తోత్రాలు. మరి కోటయ్య గారిని, స్వప్నమ్మ గారిని ప్రేమించి వచ్చిన మీ ప్రియులకై కూడా స్తుతిస్తున్నాం. పరలోక తండ్రి, కొంత సమయం ఇప్పుడు వాక్యం చూడబోతున్నాం. దయచేసి మాకు సహాయం చేయండి, వినే మీ ప్రజలను జ్ఞాపకం చేసుకోండి. పరలోక తండ్రి, మీరు ఇచ్చే రక్షణ ఎవ్వరు కూడా కోల్పోకుండా సహాయం చేయండి. అందరూ కూడా మీ రక్షణలోనికి వచ్చేలాగున మీ ఆత్మకార్యాన్ని జరిగించండి. పరలోక తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే మహిమ పొందేలాగున సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతూ, మమ్మల్ని మేము ఎలాంటి డిస్టర్బెన్స్కి గురి చేసుకోకుండా కరెంటుని, మైకుని కూడా మీ స్వాధీనంలో పెట్టుకోవాల్సిందిగా కోరుతూ, అంధకార చీకటి శక్తులన్నింటినీ విశ్వాసంతో యేసు నామమున గద్దిస్తూ బంధిస్తూ
పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున స్తుతించి ప్రార్థించి అడగడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 1 నుండి 10 వచనాలు నేను చదువుతాను, దయచేసి గమనించండి. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు నేను చదువుతున్నాను. దయచేసి అందరూ కూడా వినవలసిందిగా, గమనించవలసిందిగా యేసునామమున మనం చేస్తున్నాం. పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళుతుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుతుండెను. వాడు దేవాలయములోనికి వెళ్ళు వారిని శిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమున దేవాలయపు ద్వారములతో ఉంచుతూ వచ్చింది. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును యోహానును వారిని చూచి మా తట్టు చూడు అనేది. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. వాడు దిక్కున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి శృంగారమను దేవాలయపు ద్వారము వద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగి వారికి జరిగిన దానిని చూసి విస్మయముతో నిండి పరవశులైరి. చదువుకున్న ఈ యొక్క లేఖన భాగాన్ని దేవుడు మనకు గుర్తించారు. సో యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఏం చేసినాడంటే అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మహాకార్యాలు, సూచక క్రియలు ఆయన చేసినాడు. సో ఎందుకు చేసినాడు అని అంటే అవి చేయడానికి రాలేదు ఆయన. తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే అవి చేయడానికి కాదు యేసు ఈ లోకానికి వచ్చాడు. సో అవి ఎందుకు చేసినాడు అంటే నేను దేవుని కుమారుణ్ణి అనే దాన్ని రుజువు చేయడానికి ఆయన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక క్రియలు ఆయన చేసినాడు. సో మీకు అర్థం అవ్వాలంటే వాక్యంలో రాయబడ్డ మాట ఏంటంటే కన్నులు లేని వాళ్ళకి యేసు కన్ను ఇచ్చినాడు, చేతులు లేని వాళ్ళకి చేతులు ఇచ్చినాడు, కాళ్ళు లేని వాళ్ళకి ఆయన కాళ్ళు ఇచ్చినాడు. దాని తర్వాత అపవిత్ర ఆత్మల చేత పీడింపబడ్డ వారిని కూడా యేసు ఏం చేసినాడంటే స్వస్థపరిచినాడు. అయితే దాని తర్వాత చనిపోయిన వాళ్ళని కూడా ఆయన తిరిగి లేపినాడు. ఇటువంటి అద్భుతాలు, ఇటువంటి ఆశ్చర్య కార్యాలు ఎవరు కూడా చేయలేదు, ఏ మానవుడు కూడా చేయడు. అని ఎవరి వల్ల కూడా అవన్నీ కావు. సరే, ఇవన్నీ యేసు ప్రభు ఎందుకు చేసినాడు అంటే అవి చేయడానికి కాదు ఆయన ఈ లోకానికి వచ్చింది. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చినాడు అంటే మనందరినీ రక్షించడానికి, మనందరి ఆత్మీయ జీవితాలని, ఆత్మలని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చినాడు. సో నువ్వు నేను తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే మన లోపల ఆత్మ అనేవాడు ఉన్నాడు. ఆ యొక్క ఆత్మకి కూడా ఒక భవిష్యత్ అనేది ఉంది. సో ఆ ఆత్మ అనేది వాక్యానుసారంగా 2 స్థలాలకు వెళ్తుంది. ఒకటి పరలోకము, రెండవది నరకం. ఇది ప్యూర్లీ వాక్యానుసారంగా అంటే బైబిల్ ప్రకారం మన ఆత్మ అనేది మనం చనిపోయిన తర్వాత వెళ్తే పరలోకానికి వెళ్ళాలి, లేకపోతే నరకానికి వెళ్ళాలి. సో చాలా మందికి పరలోకం అంటే ఒక్కొక్క ఇంటెన్షన్ ఉంటుంది, ఒక్కొక్క విధానంగా వాళ్ళకు తెలుసు. వాక్యంలో పరలోకం అంటే వేరు. సరే, నరకం అనేది చాలా భయంకరమైన స్థలం. అది అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు అని వాక్యంలో రాయబడ్డది. అంటే అగ్ని నిత్యము మండుతూనే ఉంటుంది,
మన ఆత్మ అనే పురుగును కనుక ఆ యొక్క నరకంలో పడేశారనుకోండి, ఇంకా నిత్యము కాలుతూనే ఉండాలన్నమాట. జీవితాంతము యుగ యుగములు అట్లా కాలుతూనే ఉండాలి. అటువంటి స్థలం నుండి నిన్ను నన్ను తప్పించడానికి, నిన్ను నన్ను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు రక్షకుడుగా ఈ లోకానికి వచ్చినాడు. యేసు అనే పేరుకు అర్థం ఏంటి అంటే రక్షకుడు అని. సో ఎక్కడి నుండి రక్షిస్తాడు, ఎవరిని రక్షిస్తాడు అంటే ఇటువంటి భయంకరమైన నరకం నుండి, అగ్ని ఆరని స్థలము, అలాగే ఆ యొక్క స్థలం అనేది ఈ అక్కడి నుండి బయటికి రావడం కానీ, లేకపోతే అక్కడి నుండి దాటుకోవడం కానీ ఎవరి వల్ల కాదు. ఆ అగ్నిని ఆర్పేస్తాము అంటే కూడా అది ఆగేది కాదు. సో అటువంటి భయంకరమైన స్థలం నుండి నిన్ను నన్ను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు రక్షకుడుగా ఈ లోకానికి వచ్చినాడు. రక్షకుడు అంటే అదే అర్థం. సో మన యొక్క ఆత్మలని అటువంటి భయంకరమైన స్థలం నుండి ఏమి అంటే తప్పించడానికి, రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చినాడు. మరి అటువంటి స్థలానికి ఎవరు వెళ్తారు అని అంటే అది కూడా వాక్యంలో ఉన్నది. పాపం చేసే వాళ్ళందరూ కూడా ఎక్కడి వైపు వెళ్తారు అని అంటే ఆ యొక్క నరకానికే వెళ్తారు. సో పాపం అంటే నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలుసు. అబద్ధం చెప్పుట చాలా పెద్ద పాపం. అది అబద్ధం అనేది చాలా సింపుల్గానే ఉంటుంది, కానీ అది చాలా పెద్ద పాపం. అది సరే ఇట్లా సో నేటి దినాన మా మనుషులు చేస్తుంది కూడా ఇదే. వాళ్ళు పాపం చేస్తున్నారు, మళ్ళీ సమర్థించుకుంటున్నారు. నేను మంచిగానే ఉన్నా, నేను మంచిగా చేసిన, మంచి చేయనికే ఏదో చిన్న అబద్ధం ఆడిన, అందులో తప్పేముంది? ఒకరికి మేలు జరిగింది కదా, కాబట్టి నేను చేసింది ఏంటి? మంచి. సో అట్లా నడుస్తుంది లోకం ఈరోజు. ఈ దినాలలో లోకం అట్లా నడుస్తూ ఉన్నది. అంటే నీ రాంగ్ రూట్ అయినా సరే నీకు చెందిన వాళ్ళకి, లేకపోతే నీకు నచ్చిన వాళ్ళకి మేలు జరిగిందంటే ఇంకా వేరే వ్యక్తికి అన్యాయం చేస్తే ఏం కాదనమాట అట్లా. సో కాబట్టి లోకంలో అవన్నీ నడుస్తున్నాయి. సరే, అవి కూడా పాపమే. ఏది ఏమైనా పాపం అనేది చాలా భయంకరమైనది. ఈ పాపం అనేది నిన్ను నన్ను ఆ యొక్క భయంకరమైన అగ్నిలో కాలడానికి, భయంకరమైన నరక శిక్షకి అది దేవుని ఉగ్రత. సో కాబట్టి అటువంటి స్థలానికి నిన్ను నన్ను ఈ యొక్క పాపం అనేది తీసుకొని వెళ్తుంది అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డది. పరిశుద్ధ గ్రంథంలో ఇవన్నీ రాయబడ్డాయి. సో కాబట్టి నేను కూడా పాపాత్మునే. చెప్పే నేనైనా సరే, వీరే ఎవరైనా సరే, మనం అందరం కూడా పాపాత్ములు. నేనైతే ఇంకా డేంజర్. చిన్నగున్నప్పటి నుండి మందిరంలోనే తిరిగినాం. మా అమ్మ నాయన కూడా యేసు ప్రభువుని నమ్ముకున్నారు. మా ఇంట్లో గోడలకి మొత్తం దేవుని వాక్యాలే ఉంటాయి, ఇంట్లో మొత్తం బైబిల్సే ఉంటాయి. అన్నీ చిన్న ఉన్నప్పటి నుండి మా నాన్న మాకు వాక్యం నేర్పించినాడు. మా ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ ఉన్నది, దేవుని పాటలు నేర్పించినారు. అయినా సరే దేవుణ్ణి, యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎప్పుడు కూడా నేను పట్టించుకోలేదు. ఎప్పుడు కూడా యేసు ప్రభు గురించి నేను ఆలోచించలేదు. ఈ దేవుడు మనకు అవసరం లేదు, ఈ దేవుడు ఏమైనా మనకు పిండి పెడుతున్నాడా, ఈ దేవుడు ఏమైనా మనకేమైనా చేస్తున్నాడా అని నా అంతలో నేనే చేసుకోవాలి కదా. నేనే మంచిగా చదువుకోవాలి, నేనే మంచిగా ఉద్యోగం చేయాలి, నేనే అన్నీ చేయాలి. కాబట్టి ఇవన్నీ నేనే, నా బ్రతుకు నేనే బ్రతకాలా అని ఆత్మ సంబంధమైన నా ఆత్మీయ జీవితం గురించి ఎప్పుడు కూడా నేను ఆలోచించలేదు. సో దేవుని చిత్తం, దేవుని సంకల్పం, అది దేవుని యొక్క ఉద్దేశం ఎట్లా ఉందో దాని ప్రకారం దేవుడు ఆయన యొక్క ఉద్దేశాలని నా యొక్క పక్షాన నెరవేర్చున్నాడు. లోకంలో చాలా భయంకరంగా జీవించినాను నేను. కనీసం కాలేజ్కి వెళ్ళేటప్పుడు మా యొక్క లెక్చరర్స్కి కూడా నేను భయపడలేదు. మా కాలేజ్ పక్కనే ఒక హోటల్ ఉంటుండే. ఆ యొక్క హోటల్కి మేము లంచ్ టైంలో కానీ లేకపోతే ఇంటర్వెల్ టైంలో ఆ యొక్క హోటల్కి వెళ్తే ఒకవైపేమో మా లెక్చరర్స్ కూర్చొని వాళ్ళు టీలు కాఫీలు తాగేవాళ్ళు, ఇంకో వైపేమో నేను కూర్చొని హాయిగా స్మోకింగ్ చేయడం కానీ, పాను ఖరాబు గుట్కా లెక్చరర్స్ ముందు సిగరెట్ తాగే కాలేజీలో క్లాసుకు పోయినా. లెక్చరర్స్ అంటే కూడా భయం లేదు, టీచర్స్ అంటే కూడా భయం లేదు. సో అట్లా చాలా దూరంగా బ్రతికినాను నేను. చాలా భయంకరమైన పాపాలు చేశాను. మా ఇంట్లోనే ఏమి అంటే కళ్ళు తాగిన, మా ఇంట్లోనే బీర్ బాటిల్ తాగిన, ఇంట్లోనే మా నాయన మీదకే కోపమైనా మా నాయనతోనే కొట్లాడినా. నేను మందిరానికి అసలు రాను. చర్చికి రండి అని
నాకు అసలు చెప్పకండి, నన్ను చర్చికి తోలుకొని పోకండి, మీరంతా పోండి, మీరంతా చర్చికి పోండి, కానీ నేను మాత్రం చర్చికి రాను. సో అంత భయంకరమైన పరిస్థితులలో ఉన్న నాకు ఏమి అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు నరకం అంటే ఎట్లుంటుందో చూపెట్టినాడు. ఒక్క రాత్రిలోనే, ఒకే ఒక రాత్రిలో, బహుశా మరి మా నాయన ప్రార్థన చేసినాడు, మా అమ్మ ప్రార్థన చేసినారో, ఎవరు ప్రార్థన చేసినారో తెలియదు, కానీ నరకం అంటే ఎట్లా ఉంటుంది, ఒక వ్యక్తి నరకంలో వెళ్ళిన తర్వాత ఎంత భయంకరంగా ఆయన ఆ యొక్క బాధని, ఆ యొక్క నొప్పిని అనుభవిస్తాడో యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక్క రాత్రిలోనే నాకు చూపించినాడండి. ఆ రోజు తెల్లందాకా నాకు అసలు నిద్రనే పట్టలేదు. ఇరుకు మార్గము విశాల మార్గము అనే వచనం ద్వారా నేను యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకున్నాను. సో నువ్వు విశాల మార్గంలో ప్రయాణం చేస్తున్నావు. ఆ యొక్క విశాల మార్గం అంటే నీ ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చు అనమాట. నీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తే ఆ విశాల మార్గంలో నిన్ను అడిగే వాళ్ళు ఎవరు ఉండరు, నీకు అడ్డొచ్చే వాళ్ళు ఎవరు ఉండరు, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకోవచ్చు. సో ఇరుకు మార్గంలో ప్రవేశిస్తాము అనంటే, ఇరుకు మార్గంలో ప్రయాణం చేస్తాము అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకొని ఆయన చెప్పిందే చేయుట అనే వచనం ద్వారా దేవుడు నాతో మాట్లాడినాడు. సో ఈ ఇరుకు మార్గం యొక్క గమ్యం ఏంటి, విశాల మార్గం యొక్క గమ్యం ఏంటి అనేది యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక రాత్రిలో నాకు చూపించినాడు. నేను విశాల మార్గంలో ప్రయాణం చేస్తున్నాను. ఆ యొక్క విశాల మార్గం యొక్క అంతం ఎంత ఘోరంగా ఉంటుందో అది యేసు నాకు చూపెట్టాడు. నువ్వు ఇట్లనే తాగుతా, ఇట్లనే తందనాలు ఆడుతా, ఇట్లనే చికాలు కొడతా, నాకు యేసు ప్రభు వద్దే వద్దు, నాకు పాప క్షమాపణ వద్దు అని ఇట్లనే ఉంటే భయంకరమైన నరకానికి, ఆ నిత్యము అగ్నిలో కాలడానికి నువ్వు వెళ్తావు అని దేవుడు చూపించేసరికి ఒక్కసారి నా లోపల అసలు సమాధానమే లేదు. చాలా భయం అయిపోయింది, చెమటలు పట్టినాయి, వేసుకున్న పని కూడా తడిచిపోయింది, ఏం చేయాలో అర్థం కాదు. ఇంత భయంకరమైన స్థలంని ఎట్లా తట్టుకుంటాం, ఎట్లా ఆ యొక్క స్థలం నుండి బయటకు వస్తాం, తప్పించే వాళ్ళు ఎవరు అని అంటే అప్పుడు మా నాయన చెప్పినాడు, నువ్వు వెంటనే నీ పాపాలు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళు, యేసు ప్రభు ఐఎమ్ సారీ, దయచేసి నన్ను క్షమించు, నన్ను నీ రక్తంతో కడుగు, నన్ను శుద్ధిగా చెయ్యు, నేను పాపాత్ముని, దయచేసి నన్ను నీ బిడ్డగా అంగీకరించుకో అని మా నాయన చిన్న ప్రార్థన నాకు నేర్పించాడు. ఆ ప్రార్థన నేర్పించి నా అంతలో నేను ఆ యొక్క చిన్న ప్రార్థన చేశాను. యేసు ప్రభువా, నేను పాపాత్ముని, దయచేసి నన్ను క్షమించు, నీ రక్తంతో నన్ను కడుగు, నా యొక్క పాపాల శిక్ష నువ్వు భరించినావు, నాకు బదులుగా నువ్వు చనిపోయినావు, నాకు బదులుగా నువ్వు మేకులతో కొట్టబడ్డావు, నాకు బదులుగా నువ్వు కొరడా దెబ్బలు తిన్నావు, నాకు బదులుగా నువ్వు మేకులతో కొట్టబడ్డావు, తలపైన ముళ్ళ కిరీటం పెట్టుకున్నావు, ఒకటి దాకా 40 కొరడా దెబ్బలు నువ్వు తిన్నావు, దయచేసి నీ రక్తంతో కడిగి నన్ను శుద్ధి చేయి అని అనేసరికి వెంటనే లోపల ఎక్కడో తెలియని సమాధానం, ఎక్కడో తెలియని సంతోషం నా యొక్క హృదయంలో వచ్చేసి ఆ రోజు నుండి ఈ రోజు వరకు నేను ఈ వాక్యాన్ని వదలలేదు, ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభుల వారిని కూడా నేను వదలలేదు. సో నువ్వు నేను తెలుసుకోవాల్సిన సంగతి ఏంటి అంటే ఆత్మరక్షణ అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. సో ఇప్పుడు మనం ఒక సందర్భం చదివాం. ఈ యొక్క సందర్భంలో ఏమి అంటే ఒక అద్భుత కార్యం జరిగింది. ఇక్కడ ఏమి అంటే అపోస్తలుల కార్యము 3వ అధ్యాయము 1వ వచనం నుండి 10 వచనాలు మనము చదివినాం. ఈ యొక్క 10 వచనాలలో ఏమి అంటే ఒక అద్భుత కార్యం ఉంది. ఏంటి ఆ అద్భుత కార్యము అని అంటే ఈ యొక్క అద్భుత కార్యం చేసింది మళ్ళీ యేసు కాదు, ఆయన యొక్క శిష్యులు. యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎవరైతే వెంబడించినారో ఆ యొక్క వెంబడించిన శిష్యులు చేసిన అద్భుత కార్యము ఇక్కడ ఉన్నది. సో ఈ యొక్క అద్భుత కార్యంని బట్టి మనం ఏం చేస్తామంటే కొన్ని సంగతులు ఇందులో నుండి చూసుకొని మనం ఈ యొక్క కూటను ముగించడానికి ప్రయత్నం చేస్తాం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయములకు ఎక్కి వెళ్ళుతుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన యొక్క మనుషుడు మోసికొని పోబడుచుండెను. వారు దేవాలయంలోనికి వెళ్ళు వారిని భిక్షమడుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమని దేవాలయం ద్వారములతో ఉంచుతూ వచ్చేది. ఇప్పుడు నువ్వు నేను తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే అడుక తినే బిచ్చపోడు ఎవరైనా అడక తినే బిచ్చపోళ్ళని మామూలుగా ఎవరు పట్టించుకోరు.
మనుషులు ఎవరైనా సరే పట్టించుకోరు. ఎందుకంటే వాని అవతారం కూడా ఏం మంచిగా ఉండదు, వాని బట్టలు కూడా ఏం మంచిగా ఉండవు, వాని యొక్క ముఖం కూడా ఏం మంచిగా ఉండదు, వాని అవతారం మంచిగా ఉండదు, చూడడానికి వాడు మంచిగా ఉండడు, వాడు అడుగుకుంటున్నాడు అంటే పైగా వీటికి కాళ్ళు కూడా లేవంట. ఎవరు కూడా పట్టించుకోరు. ఇటువంటి వ్యక్తి గురించి దేవుని వాక్యంలో రాయబడ్డది. ఇది అద్భుతం అన్నమాట. యేసుక్రీస్తు ప్రభుల వారి చేసే అద్భుతం ఏంటి అంటే, ఈ లోకంలో నిన్ను పట్టించుకునే వాళ్ళు ఎవ్వరూ లేరేమో, బహుశా నువ్వు ఒంటరిగా ఉన్నావేమో, నాకెవరూ లేరు అని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ నువ్వు తెలుసుకోవాల్సిన సంగతి ఏంటి అంటే, నీకెవ్వరు లేకపోయినా సరే నిన్ను పట్టించుకునే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయననే యేసు. ఈ లోకంలో ఎవరైనా సరే ఎవరిని పట్టించుకోరు. ఒక స్థాయికి వచ్చేసరికి అందరినీ మర్చిపోతారు. సో ఈ రోజులలో అయితే ఇంకా చాలా పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. కన్న కొడుకు తల్లిదండ్రికి తిండి పెట్టకొచ్చాడు, ఇంతకే జరగొట్టేస్తున్నారు. సో చాలా భయంకరమైన పరిస్థితి. కానీ నువ్వు తెలుసుకోవాల్సిన సంగతి ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు నిన్ను పట్టించుకుంటున్నాడు. ఇక్కడ తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే, ఈ యొక్క అద్భుతం జరగకన్నా ముందు ప్రతిరోజు ఈ వ్యక్తి యొక్క ఆశ, ఈ వ్యక్తి యొక్క కోరిక ఏంటి అంటే, నన్ను ఆ దేవాలయం దగ్గరికే తీసుకొని వెళ్ళండి, చర్చి దగ్గరికే నన్ను తీసుకొని వెళ్ళండి, ఆ యొక్క చర్చి దగ్గరనే నేను ఉంటాను, ఆ చర్చికి లోపలికి ఎవరైతే వెళ్తున్నారో బయటికి ఎవరైతే వస్తున్నారో వాళ్ళ దగ్గరనే నేను అడుక్కుంటా అని ఎవరినో బలవంతం చేస్తున్నాడు. ఇక కాళ్ళు లేవు కాబట్టి, ఆయన కుంటివాడు కాబట్టి, తనంతట తాను నడవలేడు కాబట్టి ఎవరో వ్యక్తులని బలవంతం చేస్తూ ఉంటే ప్రతి దినము ఆ యొక్క ప్రజలు ఏం చేస్తున్నారంటే, ఈ వ్యక్తికి ఎవరో హెల్ప్ చేస్తున్నారు. సో నువ్వు తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే, ఈ లోకంలో చర్చికి వెళ్తారు అనే ఆశ కోరిక నీకు కనుక ఉందనుకోండి, ఎటువంటి విధంగా అయినా సరే యేసు ప్రభువు నీకు సాయం చేస్తాడు. నువ్వు తెలుసుకోవాల్సిన సంగతి అది. ఏమా ఇప్పుడు మనం నేర్చుకున్న సంగతి ఏంటి అంటే, ఒకటి, ఎవరిని కూడా పట్టించుకోని వ్యక్తులని యేసుక్రీస్తు ప్రభువు వారు పట్టించుకుంటారు అనే సంగతి మనం తెలుసుకున్నాం. రెండోది ఏంటి అంటే, నేను ఈరోజు చర్చికి వెళ్తాను, లేకపోతే ఈరోజు ఆదివారం నేను చర్చికి వెళ్తాను, లేకపోతే చర్చిలో ఏదో ప్రేయర్ మీటింగ్ అవుతుంది, ఆ మీటింగ్కి నేను వెళ్తాను అనే ఆశ కోరిక నీకు కనుక ఉంటే ఎట్లయినా సరే యేసు ప్రభువు నీకు సహాయం చేస్తాడు. ఎవరో ఒకరి ద్వారా యేసు ప్రభువు నీకు సహాయం చేసి నువ్వు మందిరం కూర్చున్నట్టు చేస్తాడు. ఇప్పుడు ఇక్కడ చాలా గొప్ప అద్భుతం జరిగింది. ఆ యొక్క చర్చికి ఎవరు వెళ్తున్నారు అంటే, ఇద్దరు పాస్టర్లు లోపలికి వెళ్తున్నారంట. ఆ చర్చికి చాలా మంది లోపలికి వెళ్తున్నారు, బయటికి వస్తున్నారు. ఈ యొక్క వ్యక్తి అందరినీ చూస్తూనే ఉన్నాడు, కానీ ఎవరు కూడా ఆయన యొక్క అక్కడ ఏంటో ఎవరు కూడా గుర్తించలేదు. ఇది మూడో సంగతి. వింటున్నారా? వాక్యం అర్థమవుతుందా? ఒకటి ఏంటి అంటే, ఎవరు కూడా పట్టించుకోని వ్యక్తులని యేసుక్రీస్తు ప్రభువు వారు పట్టించుకుంటాడు. అంటే నువ్వు పై రూపానికి నీ పై రూపం మంచిగా లేకున్నా సరే యేసుకు అవసరమే లేదు. అది నువ్వు పైకి ఎట్లున్నా సరే యేసుక్రీస్తు ప్రభువు వారు నిన్ను పట్టించుకుంటాడు. నీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఇప్పుడు నేను కటింగ్ షాప్కు పోయినాను అనుకోండి, ఆ కటింగ్ షాప్ వ్యక్తి నన్ను అంగీకరిస్తాడా అంటే నన్ను లోపలికి రా అని అంటాడా, బయటికి పో అని అంటాడా? నాకు ఎంటికలు బాగా పెరిగిపోయి ఉంటాయి, గడ్డం బాగా పెరిగిపోయి ఉంటుంది, అన్ని ఎంటికలే ఉంటాయి, గలీజ్గా పోతాను నేను లోపలికి. ఆ వ్యక్తి రమ్మంటాడా పోమంటాడా? నేను లోపలికి పోతే ఆ వ్యక్తి ఏం చేస్తాడు? నన్ను నీట్గా క్లీన్ చేస్తాడు. అంద వికారంగా ఉన్న నన్ను ఆ వ్యక్తి ఎట్లా చేసి పంపిస్తాడు? చాలా స్మార్ట్గా తయారు చేసి పంపిస్తాడు నన్ను. నాకు ఎంత మంచిగా కటింగ్ చేయాలనో అంత మంచిగా కటింగ్ చేస్తాడు, ఎంత మంచిగా షేవింగ్ చేయాలనో అంత మంచిగా షేవింగ్ చేసి నన్ను హ్యాండ్సమ్ బాయ్ లాగా తయారు చేసి బయటికి పంపించేస్తాడు. యేసు ప్రభు చేసేది కూడా అదే. మనం యేసుక్రీస్తు ప్రభుల వారు మన పై రూపాన్ని అసలు చూడడు. ఆయన పాపుల రక్షకుడు, పాపులను ప్రేమించే దేవుడు. నేను ఎంత భయంకరమైన పాపాలు చేస్తున్నా సరే యేసుక్రీస్తు ప్రభుల వారు ఒకటే మాట అంటాడు, యూ కమ్ టు మీ, నువ్వు నా దగ్గరికి రా, నేను నీ పాపాలన్నీ కూడా క్షమించేస్తా, నీ యొక్క అపవిత్రత అంతా కూడా నేను పోగొట్టేస్తా, నీ దోషాలన్నింటినీ కూడా నేను క్షమించేస్తా, నిన్ను నీతిమంతుడిగా తీర్చి ఈ లోకం నుండి బయటికి పంపిస్తా. అర్థమవుతున్నామా దేవుని వాక్యం? అందుకే మేము వాక్యం చెప్పేది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి ఉన్న పాటున రావాలి. నువ్వు ఎట్లుంటే అట్లే రావాలి.
నీ లోపల ఎన్ని దురలవాట్లు ఉన్నా సరే ఆ దురలవాట్లతోనే నువ్వు యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి రావాలి. ఆ దురలవాట్లని మానేపియడం ఎవరి వల్ల కూడా కాదు. ఆ యొక్క దురలవాట్లని మానేపియడం కేవలం యేసుక్రీస్తు ప్రభుల వారి వల్లనే అవుతుంది అనే సంగతి నేను తెలుసుకోవాలి. సరే, ఒకటి చూసినాము, ఎవరిని పట్టించుకోని వాళ్ళని యేసుక్రీస్తు ప్రభుల వారు పట్టించుకుంటాడు. రెండోది, చర్చికి వెళ్ళాలి అనే ఆశ కోరిక నీకు నాకు గనక ఉంటే ఎట్లయినా సరే యేసు మనల్ని చర్చికి తీసుకొని వస్తాడు. మూడోది, ఇక్కడ ఈ వ్యక్తి ఏమి అంటే ఆ చర్చికి వెళ్తున్న వాళ్ళని వస్తున్న వాళ్ళని గమనిస్తున్నాడు, కానీ ఈ వ్యక్తి యొక్క అక్కర ఏంటో ఎవరు కూడా గుర్తెరగలేదు. ఈ వ్యక్తికి అసలు కావాల్సింది ఏంటి అనేది ఎవరు కూడా గుర్తెరగలేరు. ఆయన యొక్క అక్కర ఎవరు కూడా తీర్చలేరు. సో పేతురు అండ్ యోహాను అని ఇద్దరు పాస్టర్లు చర్చికి వెళ్తున్నారంట. అంటే వాళ్ళు మధ్యాహ్నం పూట ఏమి అంటే ప్రార్థన కూడిక పెట్టుకున్నారు చర్చిలో. ఆ ప్రార్థన కూడికకు వీళ్ళు వెళ్తా ఉంటే ఈ యొక్క కుంటివాడు ఏం చేసినాడంటే వాళ్ళ వైపు చూసి, అయ్యా జర ఏమన్నా ఇయ్యండి, నాకు ఆకలి అవుతుంది, తిని మస్తు రోజులు అయ్యింది, మస్తు ఆకలి అవుతా ఉన్నది, కడుపులో మంటగా ఉన్నది, మీరు ఏమైనా ఇస్తే ఇంత కడుపు నింపుకుంటా అని తేరి చూసి అడుక్కుంటున్నాడు. సో అడుక్కుంటా ఉంటే అక్కడ పేతురు ఇంకా యోహానులు వాణ్ణి తేరి చూసి మా తట్టు చూడమనిది. సో పేతురు ఇంకా యోహానులు ఏం చేస్తున్నారు అని అంటే ఆ వ్యక్తిని మంచిగా చూసినారంట. చూసిన తర్వాత నువ్వు మా వైపు చూడు. మన అప్పటి వరకు వాడు ఎవరి వైపు చూస్తున్నాడో, ఎక్కడి వైపు చూస్తున్నాడో, ఆయన గమనం దేని మీద ఉందో అవన్నీ కూడా తీసే పక్కకు పడేసేయి, నువ్వు మా వైపు చూడు. ముందు చదవమ్మా. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యం ఉంచెను. సో యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా చూసేది అదే, చేసేది అదే. ఈ యొక్క వ్యక్తి మందిరానికి వచ్చిన తర్వాత ఈ వ్యక్తిని నేను ఎట్లా తయారు చేయాలా, వాడికి ఏం కావాలా అనేది యేసుక్రీస్తు ప్రభుల వారు తెలుసుకొని నీ అక్కర తీరుస్తాడు. ముందు చదవమ్మా. అంతటా పేతురు అక్కడ ఆగండి. చర్చికి వచ్చే వాళ్ళ దగ్గర ఏముండదో తెలుసా మీకు? వెండి ఉండదు, బంగారము ఉండదు, పైసలు ఉండవు, ధనము ఉండవు, ఇల్లు ఉండవు, ఆస్తులు ఉండవు, పాస్తులు ఉండవు, ఏమీ ఉండవు. నా దగ్గర కూడా ఏం లేదు. నా దగ్గర కూడా అవన్నీ ఏమీ లేవు. కానీ వాళ్ళ లోపల ఎవరు ఉంటారు అంటే యేసుప్రభు ఉంటారు. ఆ ఒక్క యేసుప్రభే అన్నిటికంటే గొప్ప. ఆ యేసుప్రభు ఒక్కడున్నాడు అనుకోండి, ఇంకా ఈ లోకంలో ఏది వాళ్ళకి అవసరం లేదు. తెలుసుకోండి. ఆ వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ మాకు కలిగిందే మీకు ఇచ్చేస్తాం. అక్కడ ఆగండి. మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాము, నజరేయుడైన యేసు నామం. సో చర్చికి వచ్చే వాళ్ళ దగ్గర ఏముంటది అని అంటే నజరేయుడైన యేసు నామం. యేసు నామమే ఉంటుంది, కానీ ఇంకేమీ ఉండదు. అందుకే ఆ నజరేయుడైన యేసు నామాన్నే ప్రకటించేస్తాం. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని ఇతరులకి పంచుతాం. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని మనం ఏం చేస్తాము అని అంటే ఇతరులకి పరిచయం చేస్తాం. సో యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకోండి, పాప క్షమాపణ పొందుకోండి, శాంతి సమాధానం నెమ్మది మీకు దొరుకుతుంది. పాపాన్ని బట్టి మానవుడికి శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. ఎప్పుడు చూడు తిడుతూనే ఉంటారు, కొడుతూనే ఉంటారు, ఏదో ఒకటి చేసేద్దాం అనిపిస్తుంది. అసలు ఇంట్లో ఉండబుద్దే కాదు, ఏదో ఒకటి చెయ్యాలి. సో కాబట్టి ప్రశాంతత కొరకు మానవుడు ఏమేమో చేస్తూ ఉన్నాడు. నువ్వేమీ చేయాల్సిన అవసరం లేదు ప్రియమైన దేవుని బిడ్డ. యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి రా. ఆయన సమాధానకర్త, ఆయన శాంతి దూత, ఆయననే మనకు శాంతి సమాధానం నెమ్మది ఇచ్చేవా. నజరేయుడైన యేసు నామమున నడువమని చెప్పి అక్కడ ఆగండి. వాని కుడి చెయ్యి పట్టుకొని. పేతురు ఇంకా యోహానులు ఆ యొక్క కుంటివాడిని చూసినారు, ఆ కుంటివాడితో మాట్లాడినారు.
కుంటివాడి లోపల ఏమి అంటే వాడి యొక్క అక్కర ఏంటి, ఏమి ఇస్తే వానికి నయం అవుతుంది, ఏమి చేస్తే వాడి అడుక్కోవడం మానేస్తాడు, ఏమి చేస్తే వానంతలో వాడు సంపాదించుకోగలుగుతాడు, ఏమి చేస్తే వాని యొక్క అక్కర తీర్చబడుతుంది అనే సంగతి తెలుసుకొని ఆ వ్యక్తితో మాట్లాడి చెయ్యి పట్టుకొని వాడిని దిగ్గున లేపినారంట. పేతురు చెయ్యి చాపి ఆ వ్యక్తి యొక్క చెయ్యి పట్టుకునేసరికి ఎక్కడో తెలియని శక్తి ఆ యొక్క వ్యక్తి లోపలికి వెళ్ళిపోయింది. వెంటనే వాని పాదములను చీల మండలములు బలము పొందుకొని వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను, నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వానితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. నేను తెలుసుకోవాల్సిన సంగతి ఏంటి అంటే స్వస్థత కలగకన్నా ముందు ఆ యొక్క వ్యక్తి చర్చికి బయట ఉన్నాడు. స్వస్థత పొందుకున్న తర్వాత ఆ వ్యక్తి చర్చ్ లోపలికి వెళ్ళిపోయినాడు. అది నేను తెలుసుకోవాల్సిన సంగతి. పేతురు ఎప్పుడైతే చెయ్యి చాపి ఆ పేతురు యొక్క చెయ్యి ఎప్పుడైతే ఆ వ్యక్తికి తాకిందో ఆ తాకిడిని బట్టి ఎక్కడో తెలియని శక్తి లోపలికి వెళ్ళిపోయింది. పేతురు ఆల్రెడీ చెప్పినాడు, మా దగ్గర ఉన్నదే నీకు ఇస్తున్నాం, మా లోపల యేసు ప్రభు ఉన్నాడు, ఆ యేసు ప్రభునే నీకు ఇస్తున్నాము అంటే ఆ వ్యక్తి యొక్క లోపలికి యేసుక్రీస్తు ప్రభుల వారు వెళ్ళిపోయి ఆ వ్యక్తి యొక్క పాదములు, ఆ వ్యక్తి యొక్క నరాలు, ఆ వ్యక్తి యొక్క కండలు అన్ని కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు బలపరిచినాడు. దేవుడు ఎంత బలం ఇచ్చినాడంటే ఆ వ్యక్తి దిగ్గున లేచి నిలబడ్డాడంట. అంతటి శక్తిని యేసుక్రీస్తు ప్రభుల వారు నీకు నాకు అనుగ్రహిస్తాడు. దిగ్గున లేచి నిలిచి నడిచి గంతులు వేస్తూ ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోయినాడు అని అంటే చక్కగా దేవాలయం లోపలికి వెళ్ళిపోయినాడు. అందుకే లోకంలో ఒక వ్యక్తి ఒక మాట చెప్తుంటే నేను విన్నాను, చేపలు పట్టడం రాని ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు అంటే చేపలు పట్టే వ్యక్తి దగ్గరికి రోజు ఆ వ్యక్తి దగ్గరికి పోయి పూటకొక చేప అడుకుంటున్నాడు. అయితే ఆ ఇచ్చే వ్యక్తికి ఒక ఐడియా వచ్చిందంట, అరే వీడు ప్రతిసారి నా దగ్గరికి వచ్చి ఇట్లా అడుక్కోవడం ఎందుకు, వానికి చేపలు పట్టు నేర్పిస్తే అయిపోతుంది కదా. ఏమమ్మా మనకి చేపలు పట్టు నేర్పిస్తే అయిపోయి వాడు బతుకు వాడే బతుకుతాడు. ఇక్కడ జరిగింది అదే. ఈ వ్యక్తి యొక్క అక్కర ఏంటి, ఏమి చేస్తే వీడు అడుక్కోవడం మానేస్తాడు, ఏమి చేస్తే వీనంతలో వీడు సంపాదించుకోగలుగుతాడు, ఏమి చేస్తే వీని ద్వారా నా నామానికి మహిమ వస్తుందో అదే యేసుక్రీస్తు ప్రభువు ఇక్కడ చేసినారు. ఆ చర్చికి చాలా మంది వెళ్తున్నారు. ఏ ఒక్కరు కూడా ఈ వ్యక్తికి కాళ్ళు వస్తే మంచిగా ఉంటుంది అని ఆలోచించడం లేదు. సో ప్రియమైన దేవుని బిడ్డ, ఈ లోకానికి నీ యొక్క అక్కర తెలియదు, నీకేం కావాలో ఈ లోకానికి తెలియదు. నీకు అక్కరగా ఉన్నది ఏంటో తెలిసిన ఏకైక వ్యక్తి ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. నీ అక్కరలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారికి తెలుసు. నీ అక్కర ఏదో ఆయనకు తెలుసు, ఆయనే ఆ యొక్క అక్కర తీర్చగలుగుతాడు. ఈ లోకం మాత్రం నీ అక్కర తీర్చదు. ఎంత అద్భుతమైన స్వస్థత ఇక్కడ ఈ వ్యక్తికి వచ్చిందంటే ఆ వ్యక్తి లేచి నిలబడ్డాడు, నడిచినాడు, ఎగిరినాడు, గంతు లేచినాడు, డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోయినాడు. మనందరికీ కాళ్ళు చాలా మంచిగా ఉంటాయి, మనకు అవయవాలు కూడా చాలా మంచిగా ఉంటాయి, అయినా సరే మందిరానికి పరిగెత్తుకుంటా ఎవరు రారు. ఏమో చాలా మట్టుకు చర్చికి అందరూ లేటే వస్తారు. ఎప్పుడో 10 గంటలకు రండి అంటే 12 గంటలకు 12:30 వస్తారు. మళ్ళీ మనకు అన్ని మంచిగానే ఉన్నాయి. ఈ వ్యక్తి మాత్రం ఎగురుకుంటూ గంతులు వేసుకుంటూ పరిగెత్తుకుంటూ మందిరం లోపలికి వెళ్ళినాడు. యేసుక్రీస్తు ప్రభుల వారికి అసంటోళ్ళు కావాలి. మందిరానికి పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు, పరిగెత్తుకుంటూ వచ్చి వాక్యం వినేవాళ్ళు, పరిగెత్తుకుంటూ వచ్చి దేవుని సన్నిధిలో ఉన్న సంతోషాన్ని అనుభవించేవాళ్ళు, దేవుని మందిరాన్ని ప్రేమించేవాళ్ళు యేసుక్రీస్తు ప్రభుల వారికి కావాలి. మనకు అన్నీ మంచిగా ఉన్నాయి కాబట్టి ఇక చర్చికి ఏం పోతాంలే అని మనం ఎంతకే పోతాం ఇంకా. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ వ్యక్తి యొక్క అక్కర తీర్చిన తరువాత ఈ వ్యక్తి నేరుగా మందిరం లోపలికి వెళ్ళినాడు.
ఆ మందిరంలో చాలా మంది కూడుకుంటున్నారు, ఎంతో మంది ఆ మందిరం లోపల ఉన్నారు. ఈ వ్యక్తి లోపలికి వెళ్ళి అందరూ చూస్తుండగానే దేవుణ్ణి మహిమపరిచినాడు, యేసు ప్రభు నన్ను స్వస్థపరిచినాడు, యేసు ప్రభుకు వందనాలు, యేసు ప్రభు దగ్గర స్వస్థపరిచే శక్తి ఉంది, యేసుక్రీస్తు ప్రభుల వారికి వందనాలు వందనాలు అని కొన్ని వేల మంది ఆ మందిరంలో కూడుకుంటే వాళ్ళందరి మధ్యలో ఈ యొక్క వ్యక్తి దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, దేవునికి వందనాలు చెప్తున్నాడు. సో నిన్ను దేవుడు స్వస్థపరిచినాడు అంటే నువ్వు వెంటనే చేయాల్సిన పని ఏంటంటే ఆ దేవుణ్ణి స్తుతించాలి. నీకు స్వస్థత కలిగిన మరుక్షణం నువ్వు దేవుని మందిరానికి రావాలి. అంటే నిన్ను దేవుడు స్వస్థపరిచింది నిన్ను మందిరానికి నడిపిగా నీకే. కనీసం ఈ రోజు నుంచైనా ఇప్పటి నుండి అయినా నువ్వు దేవుని మందిరానికి వస్తావేమో అని యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రాణాపాయాన్ని తప్పించారు. చాలా చాలా జాగ్రత్తగా మనం ఈ మాటలన్నీ నేర్చుకుంటే చాలా మంచిగా ఉంటుంది. లూకా సువార్త 5వ అధ్యాయం ఓ వచనం చూడండి, 17వ వచనం. లూకా సువార్త 5:17. ఒకనాడు ఆయన బోధించుచుండగా గలిలయ యూదయ దేశముల ప్రతి గ్రామం నుండి యెరూషలేము నుండి కూర్చుండి ఉండగా దయచేసి వినండి, యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర ఏముంది అంటే ఆయన స్వస్థపరచునట్లు ప్రభువు శక్తి ఆయనకుండెను. యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర ఉన్న శక్తి ఏంటి అంటే ఈ లోకంలో ఎవరి దగ్గర లేని శక్తి యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర ఉంది. ఆయన స్వస్థపరచునట్లు ప్రభువు శక్తి ఆయనకుండెను. యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర స్వస్థపరిచే శక్తి అధికారము ఉన్నది అనే సంగతి నువ్వు నేను తెలుసుకుంటే చాలా అద్భుతంగా అది ఉంటుంది. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు కృతజ్ఞత కూడిక నువ్వు పెట్టుకున్నావు. దేవుడు నిన్ను ప్రాణాపాయం నుండి తప్పించినాడు. ఎందుకు తప్పించినాడు అంటే కనీసం ఈ రోజు నుండైనా నువ్వు దేవుని మందిరానికి పరిగెత్తుకుంటూ వస్తావేమో అని. ఒకవేళ అట్లా రాకపోతే అంతకంటే భయంకరమైనది ఏదైనా జరుగుతుంది. అంత దూరం తెచ్చుకోవడం ఎందుకు చెప్పండి? అంత దూరం తెచ్చుకుందామా మరి? ఇక్కడ ఈ వ్యక్తికి స్వస్థత కలిగింది. స్వస్థత కలిగిన తర్వాత నేను మా అమ్మ దగ్గరికి పోతా, మా నాయన దగ్గరికి పోతా, లేకపోతే నా బంధువుల దగ్గరికి పోతా అని అనలేడు ఆయన. ఎవరు గుర్తుకు రాలేరు ఆయనకి. నన్ను స్వస్థపరిచింది యేసు ప్రభు. ఆ యేసు స్వామికే పోయి నేను వందనాలు చెప్తా. ఆ యేసు స్వామి దగ్గరికే పోయి నేనేం చేస్తాను అంటే ఆయన పాదాలు పట్టుకొని నేను ఆయనను స్తుతిస్తూ ఉంటా, జీవితాంతం దేవుణ్ణి స్తుతిస్తూనే ఉంటా అని చెప్పేసి ఈ వ్యక్తి ఏం చేసినాడు అంటే దేవుణ్ణి స్తుతించిన వాడిగా. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, శారీరకంగా యేసుక్రీస్తు ప్రభుల వారు స్వస్థపరచడం కాదు, కానీ కొన్ని ఆత్మీయ రోగాలు కూడా మానవుడికి ఉన్నాయి. ఉదాహరణకి కోపము, రోషము, ఆవేశము, ఈర్ష, కపటము, ద్వేషము, గర్వము, అహంకారము, కుళ్ళు, కుతంత్రము, అసూయ, ఇవన్నీ ఆత్మీయ రోగాలు అంటారు. వీటి ఏ ఇంజెక్షన్ ఇచ్చినా ఇవి నయం కావు. వీటికి ఏ మందు లేదు, ఏ టానిక్ కూడా వీటికి లేదు. ఫలానా ఇంజెక్షన్ నీకు ఇస్తే నీ లోపల ఉన్న అసూయ పోతుంది అనే డాక్టర్లు కూడా ఎవరు లేరు. సో ఈర్ష, కపటము, ద్వేషము, గర్వము, అహంకారము, అసూయ, కుళ్ళు, కుతంత్రము, ధనాపేక్ష, లేకపోతే లాక్కొనుట, గుంజుకొనుట, ఇవన్నీ కూడా ఆత్మీయ రోగాలు. ఈ ఆత్మీయ రోగాలే మనల్ని ఏం చేస్తాయి అంటే అపవిత్రులను చేస్తాయి. ఈ ఆత్మీయ రోగాలే మనల్ని ఆ యొక్క నరకానికి తీసుకొని వెళ్తాయి. సో ఈ ఆత్మీయ రోగాలని నయం చేసే వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తంలో ఆ యొక్క శక్తి ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఇటువంటి పనికి మాలిన దురలవాట్లని, పనికి మాలినవన్నీ కూడా మన హృదయంలో నుండి చెడుతనాన్ని తొలగించే దేవుడు. ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చి మనల్ని పవిత్రపరిచే దేవుడు. సో కాబట్టి నేటి దినాన మీరు ఎవరైనా సరే, చాలా మంది ఇక్కడ ఉన్నారు, వాక్యం వింటున్నారు, నువ్వు ఇంకా నీ హృదయాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారికి ఇవ్వకపోతే దయచేసి నేడు యేసుక్రీస్తు ప్రభుల వారికి నీ హృదయాన్ని ఇవ్వవలసిందిగా యేసు నామమున మనవి చేస్తున్నాం. 9వ వచనం నేను చదువుతున్నాను. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 9వ వచనం. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి. నడుచుకుంటూ, ఎగురుకుంటూ, గంతులేసుకుంటూ ఈ వ్యక్తి దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ప్రజలందరూ చూస్తున్నారట. చర్చిలో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా చూస్తున్నారు. చూసి
ఆ వ్యక్తిని గుర్తుపట్టి శృంగారమను దేవాలయపు ద్వారము నొద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశులైది. అరే ఎంత గొప్ప అద్భుత కార్యం చూసినాం మనం ఈరోజు. ఏ ఒక్క రోజు కూడా ఈ యొక్క మందిరంలో అద్భుత కార్యం జరగలేదు. అటువంటిది నేడు ఈ చర్చిలో ఇంత అద్భుతం జరిగింది అని చెప్పేసి అందరూ కూడా ఆశ్చర్యపోయినారు. ఎన్నో సంవత్సరాలుగా ఆ వ్యక్తిని చూస్తున్నారు. అయినా సరే ఆ యొక్క వ్యక్తికి స్వస్థత కలిగిన మరుక్షణం ఏమి అంటే ఆశ్చర్యం, అందరికీ ఆశ్చర్యం. సో కాబట్టి లాస్ట్లో చెప్పే మాట ఏంటి అంటే, నువ్వు దేవుని మందిరాన్ని ప్రేమించి దేవుని మందిరానికి వస్తే దేవుడు నీ జీవితంలో కూడా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఆ యొక్క ఆశ్చర్య కార్యాలని నువ్వు లోపల దాచుకోకుండా నీ అంతలో నువ్వే చెప్పేస్తావు. సో కాబట్టి దేవుని మందిరాన్ని ప్రేమించవలసిందిగా యేసు నామములో మీకు మనవి చేస్తున్నాం. దేవుని మందిరానికి రండి. దేవుని మందిరాన్ని ప్రేమించడం ద్వారా దేవుడు మన జీవితంలో ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేస్తాడు అనే మాట గుర్తుపెట్టుకోవాల్సిందిగా యేసు నామములో మీకు మనవి చేస్తున్నాం. దేవుని వాక్యం దీవించుగాక. మోకరించండి, ప్రార్థన చేస్తాం. ఇంకా ఎవరైనా మీరు మీ హృదయాన్ని యేసుక్రీస్తు ప్రభువు వారికి ఇవ్వకపోతే నేటి దినాన దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, మన ఆత్మలను కాపాడడానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువు వారు మన మధ్యలో ఉన్నాడు. అందరూ మోకరించండి, కన్ను మూసుకోండి. సో మీరు ఎక్కడున్నా సరే చిన్న ప్రార్థన మీ హృదయంలో చేసుకోండి. యేసు ప్రభువా, నేను పాపాత్ముని, దయచేసి నన్ను క్షమించు, నా జీవితంలో కూడా నువ్వు అద్భుతం చెయ్యు. నేను మీ ఇంటికి వస్తాను, మీ మందిరానికి వస్తాను, మీ ఇంటిని ప్రేమిస్తాను. దేవుని మందిరానికి వస్తేనే దేవుడు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో చేస్తాడు. సో ప్రజలందరూ చూసి వాళ్ళే చెప్పేస్తారు, వీళ్ళు మందిరాన్ని ప్రేమిస్తున్నారు కాబట్టి వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు, వీళ్ళు దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నారు కాబట్టి వాళ్ళు ముందుకు కొనసాగుతున్నారు, వాళ్ళు విస్తరింపబడుతున్నారు, వాళ్ళు దీవింపబడుతున్నారు అని ప్రజలందరూ తెలుసుకునేలా యేసుక్రీస్తు ప్రభువు వారు చేస్తారు. సో కాబట్టి ఇంకా నీ హృదయాన్ని యేసుక్రీస్తు ప్రభువు వారికి ఇవ్వకపోతే నేటి దినాన యేసు ప్రభు మంచి అవకాశం ఇచ్చినాడు. దయచేసి యేసు ప్రభు నీ హృదయంలో ఆహ్వానించు, నీ యొక్క పాపాలు ఒప్పుకో. యేసు ప్రభువా, నేను పాపాత్ముని, దయచేసి నన్ను క్షమించు. ఆ నరకానికి వెళ్ళడం, నిత్యము కాలుతున్న అగ్నిలోకి వెళ్ళడం, నిత్యము ఆ యొక్క మంటలో మండడం నాకు కూడా ఇష్టం లేదు. దయచేసి నన్ను క్షమించు, మీ రక్తంతో కడిగి నన్ను శుద్ధి చేసి నీ బిడ్డగా అంగీకరించుకో అని చిన్న ప్రార్థన నువ్వు గంట చేస్తే సూక్ష్మంలో మోక్షం. వెంటనే యేసుక్రీస్తు ప్రభువు వారు మనల్ని క్షమించేస్తాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు శిలువలో చనిపోయింది మన కోసమే. యేసుక్రీస్తు పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఆ యొక్క మరణాన్ని మనకు బదులుగా యేసుక్రీస్తు ప్రభువు వారు శిలువ మీద పొందినాడు. దయచేసి ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరు మీ ఇంటి వారిలో గొప్ప ఆత్మరక్షణ పొందుతారు. మోకరించండి, ప్రార్థన చేస్తాం. దర్శన్ గారు నువ్వు ప్రార్థన చేయి, నేను ఆశీర్వాదం చేస్తాను. ప్రేమగల మా పరలోకమందున్న తండ్రి, జీవగల యేసుక్రీస్తు ప్రభువా, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నువ్వు నమ్మదగిన దేవుడు ప్రభువా. తండ్రి, భూమిని, ఆకాశములను, సమస్తాన్ని మీరు సృష్టించి ప్రభా మా తండ్రి, మరి యొక్క మీరు ప్రభా మరి లోకంలో అధికారాన్ని ప్రభా, ఆధిపత్యాన్ని ప్రభా మా తండ్రి, ఈ విధంగా తండ్రి మీరు మరి నడిపిస్తున్న నీ ప్రేమకై మరి ఎంతో వందనాలు ప్రభా, స్తోత్రాలు అయా మా తండ్రి. మరి ఇప్పటి వరకు ప్రభా మా తండ్రి మీరు మాతో అయా మా తండ్రి మీరు మాట్లాడుతూ వచ్చిన మాటలన్నిటిని బట్టి వందనాలు. దాసుని నిలబెట్టుకొని ప్రభా మా తండ్రి, మరి మేము నైనా పాపులము, అయోగ్యులము అయా మరి నీచులమైనప్పుడు ప్రభా ఆ కుంటి వారి వలె దేవా మరి లోకంలో తండ్రి మరి తండ్రి సమస్తమును మరి మేము ఎరగని వారమై ఉండి ఉన్నప్పుడు ప్రభా మీరే అయా మమ్మల్ని తండ్రి దర్శించి మా కొరకు ప్రభా ఈ లోకంలోకి వచ్చి ఈ లోకంలో మీరు ప్రాణం పెట్టి తిరిగి లేచి ప్రభా మరి తండ్రి ఇంత గొప్ప రక్షణ ప్రభా మాకు మరి మీరు ఇచ్చారు. నీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు. ఆ కుంటి వాడైనటువంటి వాడు భిక్షగాడు ఏ విధంగా తండ్రి మరి ఆ వాళ్ళు మరి వాళ్ళు చెప్పింది విని ఎప్పుడైతే రక్షణ
వచ్చిందో ప్రభా నీ మందిరాన్ని ప్రభా ఎంతగా గంతులు వేస్తూ ప్రభా ఎంతగా నేను స్తుతిస్తూ నేను కొనియాడుతూ వచ్చినాడు. మా జీవితంలో నువ్వు ఇచ్చిన రక్షణను మేము కూడా నిర్లక్ష్యం పెట్టక అలక్ష్యం చేసుకుని కూడా మా జీవితంలో మీరు చేసిన మేళ్లకు ప్రభా మేము కృతజ్ఞతగా ప్రభా జీవించడానికి దేవా అటు మాదికరమైన జీవితము అయా నాకు మాకు అందరికీ ప్రభా మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తా ఉన్నాం దేవా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా జీవితంలో మా పాపములను క్షమించి మా జీవితంలో ఎన్నో ప్రభా మేలు మాకు అనుగ్రహిస్తూ వస్తున్నాం. అటు మేము దాన్ని గ్రహించలేని స్థితిలోనే ప్రభా మేము ఉంటున్నాం ప్రభా. దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తా ఉన్నాం. మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మరొక సమయంలో మమ్మల్ని అందరినీ మీరు దర్శించి ప్రతి ఒక్కరిని కూడా ప్రభా మీరు ఆ విధంగా తండ్రి దర్శించి నడిపించి నీ మందిరంలో ఎంత ప్రభా నీ మేలును అనుభవించడం ద్వారా ఎంత క్షేమం ఉంటుందో ఆ నరకం నుండి తప్పింపబడతామని ఆ పరలోక రాజ్యములకు తండ్రి మీరు వారసుగా చేయబోతున్నందుకే కూడా మీకు ఎంతో వందనాలు ప్రభా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా తండ్రి మరి కోడికలు ప్రభా మా తండ్రి ఇందు నిమిత్తమై మీరు మాకు అనుగ్రహించారు అయా. మరి కోటయ్యను సాపులను మీరు ప్రేమించారు అయా. మరి తండ్రి నశించిపోయిన వాళ్ళను ప్రభా మా తండ్రి ఆ యొక్క గొప్ప అపాయంలో నుండి అయా మీరు రక్షించి ఈ దినమున ప్రభా వారిని సాక్షిగా మీరు ప్రభా మా మధ్య ఉంచినందుకే కూడా మీకు ఎంతో వందనాలు ప్రభా స్తోత్రాలు. వారి తండ్రి వారి ప్రభా మరి నిన్ను ప్రేమించి ఈ కృతజ్ఞత కోరికగా ప్రభా మరి కలిగి ఉండడానికి మీరు ఇచ్చిన గొప్ప ఈ యొక్క తరుణం కొరకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయా. మరి తండ్రి మరి రాబోయే దినాల్లో కూడా వారు నీ మందిరమును విడవక నీ మందిరమును ప్రేమిస్తూ నాన్న తండ్రి మరి నీ మందిరములు అన్ని కోరికలకు ప్రభా మా తండ్రి వచ్చేవారిగా ప్రభా వారి హృదయాలు తండ్రి గొప్ప కార్యములు ఆశ్చర్యమైన కార్యములు అయా మీరు జరిగించి మీ నామానికే మహిమ ఘనత ప్రభావం ఆరోపించుకున్నాను. నువ్వు చేసిన మేలకై మీరు చూపిన మహా ఉపకారములకై ప్రభా ఈ సాయంకాలం అయా మా తండ్రి నీకు కృతజ్ఞతగా మేము నీకు కృతజ్ఞత ఆస్తూ చెల్లిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామం హెచ్చించుకుంటూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన నామం రచించి ప్రార్థించడంతో బతిమాలు వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనతో ఉండి నడిపించును గాక. ఆమేన్. ఈ జగతికి తెంచి రక్తము కాచి బలిగన పీల్చుకొనే ఈ జగతికి తెంచి రక్తము కాచి బలిగన పీల్చుకొనే మనల రక్షింపా సంతోషమేవా సిలువలో మరియాయే మనల రక్షింపా సంతోషమేవా సిలువలో మరియాయే యేసు నామమునే పాపికి రక్షణ సర్వజగమునందు ప్రభు యేసు నామమునే పాపికి రక్షణ సర్వజగమునందు. అందరికీ ప్రైజ్. ప్రకటనలు గమనించండి. ప్రకటనలు గమనించండి నాన్న. దయచేసి గమనించండి. ప్రతి ఒక్కరికి ఏర్పాటు